ఈరోజు భగవద్గీత కృష్ణామృతం మరి విజ్ఞాన సారం తెలుసుకుందాం మాస్టర్. నాకు తెలిసింది మరి మీతో నేను పంచుకుంటాను మాస్టర్. థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇస్తుంది. ఇక్కడ పరమాత్మ ఏమంటున్నాడంటే, మనము మనసుతో ఇంద్రియ నిగ్రహం చేసి ధీరుడైన ప్రాపంచిక విషయాల నుంచి బుద్ధిని దూరం చేసి మనసును ఆత్మలోనే స్థిరం చేసి ఇతర ఆలోచనలు చింతలు లేకుండా ఉండాలి. ఏమంటున్నాడంటే, మనసుతో ఇంద్రియ నిగ్రహం చేసి ధీరుడైన ప్రాపంచిక విషయాల నుంచి బుద్ధిని దూరం చేసి మనసును ఆత్మలోనే స్థిరం చేసి ఇతర ఆలోచనలు చింతలు లేకుండా ఉండాలి అంటున్నారు. ఇక్కడ బాహ్య చింతలకు అలవాటు పడిన మనసు బుద్ధితో నిగ్రహించి ప్రాపంచిక విషయాల నుంచి దూరం చేసి మరి అంతర్ముఖ అయినట్లు ఆత్మలోనే స్థితమయ్యేటట్లు చేయాలి. మళ్ళీ మళ్ళీ ఆ మనసులో ఇతర విషయ ఆలోచనలు ఏవి వచ్చినా వెంటనే వాటిని వదిలిపెట్టి వేయాలి. ఇలా నెమ్మదిగా ధైర్యంగా ప్రయత్నం కొనసాగించాలి. ధ్యాన సాధనలో సహనమే మహా సహనం. ధ్యాన సాధనలో సహనమే మహాధైర్యం. మాస్టర్స్ ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ ఏమంటున్నాడు పరమాత్మ అంటే, మనసు అంటే మన మనసు ఇంద్రియాల అంటే మన నిగ్రహం అంటే మన మనసును ఇంద్రియాల వెంట పోకుండా దాన్ని నిగ్రహించుకొని మరి నిగ్రహించుకున్న వారే ధీరుడు అంటుండే. ఇక్కడ అంటే మనం ఎలా అంటే ప్రతిదీ ఏదే కానీ మనసు అంటే అది పరిపరి విధాలా పరిగెత్తుతుంది. మనసు కోతి లాంటిది అంటారు. అంటే ఆ కోతి లాంటి మనసు అది ఎటు దుంకేది తెలియదు అన్నట్టు. అట్లా మరి ఎలా అంటే దాన్ని చేయాలి. నిగ్రహంగా ఉంచుకోవాలంటే మరి ఎప్పుడు మనము శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే మనం నిగ్రహించగలుగుతాం మాస్టర్. మరి అలా మనము నిగ్రహంగా ఉంటేనే మనము ధీరులము అని ఇక్కడ మనకు పరమాత్మ చెప్తుండు. మరి ప్రాపంచిక విషయాలు అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక విషయాలు అప్పుడైతే మనం ఆధ్యాత్మిక చింతనే ఉంటది, వేరే దాని గురించి కానీ ప్రాపంచికంగా కూడా మనం ఎలా అంటే నిగ్రహంగా ఉండడం నేర్చుకోవాలని చెప్తున్నాడు. అంటే నిగ్రహం అంటే ప్రతిదీ చూడు, మన ఉదాహరణకు చిన్నగా తీసుకుందాం. సపోజ్ ఇప్పుడు ఏంటి అంటే ఏదైనా వస్తువు చూసినాం, అది చూసినప్పుడు దాన్ని నాకు కావాలి అని అనుకోవద్దు. ఇప్పుడు మన చిన్న ఉదాహరణ తీసుకుంటే దసరా పండుగనే వస్తుంది అనుకుందాం. మరి కొంచెం మంది ఏంటంటే ఎవరు చీరలు అంటే వాళ్ళు తెచ్చుకున్నా కానీ ఇంకెవరన్నా తెచ్చుకున్న వరకు అదే అది చాలా బాగుంది, నాదనకంటే అది చాలా బాగుంది, దాన్ని తీసుకోవాలి అంటే వెంటనే మరి అది తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు కొంచెం మంది నగల మీద అంటే మనసు అంటే పరిపరి విధాలుగా వెళ్తారండి. కొంచెం మంది ఆహార విషయంలో కానీ లేకపోతే ఇంకేదైనా కానీ. ఇప్పుడు ఆహార విషయంలో అయితే మనం ధ్యాన సాధకులు ఏం చేయాలంటే ఆహార విషయంలో చాలా నిగ్రహంగా ఉండడం నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు ఏమంటారంటే వెల్లుల్లి తినద్దు అన్నప్పుడు ఒక్కసారి తింటే ఏమైతుంది కదా అంటారు, కానీ ఆ ఒక్కసారి కూడా తినద్దు. ఎంత అంటే ఆహారం విషయంలో చాలా నిగ్రహంగా ఉండాలని మన పత్రి గారు కూడా చెప్పిండ్రు. మరి ఇలా పరమాత్మ కూడా చెప్తున్నాడు. అంటే ప్రతి విషయంలో ఇంద్రియాలంటే ఒకటే కాదు. ఇప్పుడు కళ్ళు వాసన చూసినప్పుడు మనం ఏదన్నా మంచి వాసన చూసినప్పుడు అది తినాలి అనిపించినప్పుడు కూడా దాన్ని మనము దూరం ఉంచాలి ప్రతిదీ. మరి అట్లా మనం ఎలా ఉండాలంటే ఆత్మస్థితిలో ఉండాలి. మనసును స్థిరం చేసుకొని మనము ఆత్మస్థితిలో ఉండాలి. మరి ఎలా అంటే ఇతర ఆలోచనలు చింతలు లేకుండా అంటే ఎలాంటి ఆలోచనలు లేకుండా ఇప్పుడు ఇట్లా ఉన్నామా, ఇక్కడ ఏం చేస్తున్నాం, నేను పుస్తకం చదువుతున్నా, ఈ పుస్తకంలోనే మనము అంటే దాన్ని లీనము కావాలి అంతే. కానీ మళ్ళీ పక్కన ఇంకో ఆలోచన కానీ ఇప్పుడు సపోజ్ మనము ప్రాపంచికంగా ఉన్నాము, మనం ధ్యానం చేస్తున్నాము, మన ధ్యానులు అయితేనేమో ధ్యానం గురించి మాట్లాడుకుంటాం. కానీ ధ్యానులు ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళంతా ధ్యానులు కాదు కదా. మరి వాళ్ళ పరిపరి విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తాము, అది మన చెవుల పడకుండా ప్రయత్నం చేసినా కానీ ఒక్కొక్కప్పుడు అవి సరికాని మాటలు సరికాని విషయాలు వినవలసి వచ్చినప్పుడు ఏం చేయాలంటే అవి మనము లోపలికి తీసుకోవద్దు అన్నట్టు. లోపలికి తీసుకోక మన మనసును కంట్రోల్ ఉంచుకొని నేర్చుకోవాలి. అంటే విన్నట్టు
ఇడిచిపెట్టడం నేర్చుకోవాలి. ఒకవేళ అక్కడ మాట్లాడుతున్నా గానీ అక్కడికి వెళ్ళేసి మనము వేరే కాడికి వెళ్ళాలి. అంటే మనం అట్లా ఉండడం, దూరంగా ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండడం మరి నేర్చుకొని ఆత్మలోనే స్థిరము కావాలి. మనం ఆత్మతోనే మనము ఎలా అంటే చిత్త ప్రజ్ఞత అంటారు కదా, అట్లా ఆత్మలోనే మనం స్థిరం చేసి ఎలాంటి చింతలు అంటే ఎలాంటి చింతలు లేకుండా ఎలాంటి ఆలోచన లేకుండా మరి మనం ఉండాలని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏదైనా బాహ్య చింతన గాని మరి మనసుతో అంటే ఇప్పుడు బాహ్య చింతన అన్నప్పుడు మనసు బుద్ధితో నిగ్రహించే ప్రాపంచిక విషయాల నుంచి దూరం చేసి అంతర్ముఖ అంటే ఇప్పుడు అది ఎట్లా అంటే మన బుద్ధి ఏం చేస్తుంది అంటే మనము ఈ ప్రాపంచిక విషయాలలో పడినప్పుడు మనకు ధ్యానం కుదరదు. చూడండి ఒకసారి, ఇప్పుడు మనం ఎప్పుడన్నా అందరి మధ్యలోకి వెళ్ళినప్పుడు ఏదన్నా అక్కడ సన్నివేశం జరిగినప్పుడు అది మనము నోరు తెలిసి ఒక 2-3 ముచ్చట్లు మాట్లాడినాం అనుకోండి, మనం ధ్యానం చేసేటప్పుడు ధ్యానం కుదరదు. అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి, అదే ఆలోచన వస్తుంటది. అందుకోసమే మనం వీటిని కూడా లోపలికి ఓనియద్దు. మరి ఆ లోపలికి ఓనియక ఆత్మలో స్థితమయ్యేటట్లు చేయాలి. ఎట్లా అంటే మనసు పరిపరి విధంగా వెళ్ళినప్పుడు దాన్ని మళ్ళీ దాన్ని శ్వాస మీదకి మరలుస్తూ మరి ఇతర విషయాల ఆలోచనలు ఏది కూడా వచ్చిన వెంట వాటిని వదిలేయాలి. అంటే ఎలాంటి ఆలోచన వచ్చినా దాన్ని వెంట వదిలేయడం నేర్చుకోవాలి. ఇలా నెమ్మదిగా అంటే మెల్లమెల్లగా మనకు ఎలా అంటే ధైర్యంగా ప్రయత్నిస్తే ఇది మనకు ఇది సాధించగలుగుతాం. అంటే మనము ఏదైనా కానీ వదిలేయడం నేర్చుకుంటాం. అంటే ఇప్పుడు బుద్ధ పరమాత్మనే గాని, మన పత్రి గారే గాని, అంటే ఇప్పుడు ఈ రమణ మహర్షి లాగా అంటే వీళ్ళంతా ఎలా అంటే వాళ్ళు ప్రాపంచిక విషయాలు దేన్ని తీసుకోరు. అంటే అలా మనము తయారు కావాలని ఇక్కడ పరమాత్మ మనకు చెప్తున్నాడు అన్నట్టు. అంటే ధ్యాన సాధనలో సహనమే మహాసహనం అంటుండు. అంటే మన ధ్యాన సాధనలో ఎంత సహనంగా ఉంటే అదే మనకు మహాసహనం అంటుండు. ధ్యాన సాధనలో సహనమే మహాధైర్యం అంటుండు. అంటే ఈ ధ్యాన సాధనలో మరి సహనమే ఎంతో మహాధైర్యం అంటుండు. అంటే మనం ఎంత ఏదన్నా మనకు సరికాంది కానీ మనకు కోపం అని చెప్పండి ఏమైనా చేసినా గానీ కొంచెం సహనంతో అంటే మనకు ఆ సహనమే మహాధైర్యం అంటుంది. అంటే సహనంతో ఉన్నప్పుడు వాళ్ళ స్థితి అంతే కదా, వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు, వాళ్ళు ధ్యాన మార్గంలో లేరు కదా అని మనము సహనంతో ఉండడం నేర్చుకోవాలి. ఒకవేళ ధ్యానంలో పొరపాటు చేసినప్పుడు అప్పుడు మనము ఎలా చెప్పాలో అలా చెప్పాలి. కానీ ఇప్పుడు ధ్యానం చేయని వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం అంటే తీసుకోవద్దు అన్నట్టు. దాన్నే మహాధైర్యం, మనకు ఉన్న సహనమే మనకు ఉన్న మహాధైర్యం అని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్. అంటే ఇక్కడ ఏమంటున్నాడు మళ్ళీ పరమాత్మ అంటే చంచల స్వభావం కలిగి ఉండి ఎంత మాత్రము నిలకడలేని మనసు ఎక్కడెక్కడ ప్రచరిస్తుంటే అక్కడక్కడ నుంచి దాన్ని మరల్చి ఆత్మలోనే నిలబెట్టి చేయాలి అంటుండు. అంటే ఆత్మలోనే నిలిచేటట్టు చెయ్యాలి అంటుండు మాస్టర్. చూడండి, చంచల స్వభావం మరి మనసు అనేది ఆలోచనల పుట్ట. అంటే ఎన్నెన్నో రకరకాలుగా ఆలోచనలు వస్తాయి. మరి చంచలత్వం దాని యొక్క మౌలిక స్వభావం. అది ఎంతసేపు ఇంద్రియాల విషయాల సుఖాల మీదికి గత సంస్కృతుల మీదకి మరి ఎక్కడెక్కడికో పరుగులు తీస్తూనే ఉంటుంది, గత స్మృతులలోకి వెళ్తుంది. అటువంటి దానిని ఆత్మలోనే స్థితమయ్యేటట్టు చెయ్యాలంటే ఉన్న గొప్ప ఉపాయం శ్వాస మీద ధ్యాస. మనలో జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఉండాలి. కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి. అయితే మనస్సు శ్వాసను గమనించడం మానేసి దాని సహజ అలవాటు ప్రకారం ఎక్కడికో ఏదో ఆలోచనకు వెళ్ళిపోతూనే ఉంటుంది. మరి వెంటనే దాన్ని అక్కడ నుంచి వెనుకకు తీసుకువచ్చి మళ్ళీ శ్వాసనే గమనింప చేయాలి. మనసు ఎన్నిసార్ల ఎక్కడికెక్కడికి పోతున్నా మరి అన్నిసార్లు అక్కడక్కడ నుంచి తీసుకువచ్చి శ్వాసనే గమనించేటట్టు చేయాలి. ఆ విధంగా చేస్తూనే ఉండాలి. ఇదే మనం చేయవలసిన సాధన, ధ్యాన సాధన, యోగ సాధన, ధ్యాన యోగ సాధన. ఫలితంగా మనసులోనే అనవసరమైన ప్రాపంచిక సాంసారిక భావ ప్రవాహం ఆగిపోయి ఆలోచన రహిత స్థితి కలుగుతుంది. అంటే మనసు నశిస్తుందన్నమాట. మనసు నశించినప్పుడు ఆత్మ పదార్థం అన్నది అనుభూతికి వస్తుంది. మాస్టర్ చూడండి ఇలా ఎలా చెప్పిండు మనకి ఇక్కడ పరమాత్మ. అంటే మరి మనం మనసు ఆలోచనల పుట్ట అంటుంది కరెక్టే. ఆలోచనలు అంటే
మామూలుగా కూర్చుండి అక్కడ ఇక్కడ కాలక్షేపం చేస్తే ఎలాంటి ఆలోచనలు రావు. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎక్కడెక్కడియో వస్తూనే ఉంటాయి ఆలోచనలు. మరి ఈ ఆలోచనల పూటలు ఎలా మనము పక్కకెట్టాలి అంటే, ఒక శ్వాస మీద ధ్యాస ధ్యానం వల్లనే ఇది జరుగుతాయని మనకు పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్స్. అంటే చంచలత్వం అంటే దాని స్వభావం అంటే మౌలిక చంచలత్వం అంటే మనసు. ఇప్పుడు కోతి మన మనస్సును కోతితోని పోలుస్తారు చూడండి. అంటే కోతి ఒక కాడ అసలు నిలకడగా ఉంటది. అది కనీసం అట్లా కూర్చున్నా గాని అది ఇటు గోక్కుండా ఏదో అది ఎక్కడ ఏలు పెడతదో, ఎక్కడ చేతి పెడతదో దానికే తెలవదు. ఒకసారి నెత్తి మీద పెట్టుకుంటది, ఒకసారి వెనకాల పెట్టుకుంటది. ఆ రకంగా ఉంటది. అంటే మన మనసు కూడా కోతి లాంటిది అని అందుకే ఈ మనకు కోతి చెప్పిర్రు. అంటే దాని స్వభావం, మనసు స్వభావం చంచల స్వభావం. దాని స్వభావం అని చెప్తుండు ఇక్కడ. అంటే మరి ఇది ఎంతసేపు ఇంద్రియాలు ఏం చేస్తాయంటే ఎప్పుడు సుఖాల వెంట మరి గత స్మృతులు అంటే మనకు ఇప్పుడు గతంలో జరిగిన విషయాల మీదకి సుఖాలంటే మనకు ఇప్పుడు నాకు ఆహారం కావాలని లేకపోతే కొంచెము ఊడకపోయంగానే ఆ ఏ ఫ్యాన్లు వేసుకోవాలి, కూలర్లు వేసుకోవడం, ఇక ప్రతిదీ అంటే అంత అన్ని సుఖాలకు అలా అలవాటు పడుతుంది కదా. అలా మరి అలా పరుగులు పెట్టినప్పుడు మనము ఎక్కడికి వెళ్ళినా గానీ దాన్ని సుఖాల వెంట వెళ్ళనియద్దు. మనం ఎలా ఉండాలో ఎక్కడికి వెళ్ళినా గానీ మనము అక్కడ ఇమిడేటట్టు మనము తయారు కావాలి. ధ్యానం చేసినప్పుడు మనం ఏ పరిస్థితిలో మనకు ఆహారం ఉన్నా దాన్ని తట్టుకునే శక్తి మనకు అంటే ఒక్కొక్కసారి అలా జరుగుతాయి కొన్ని సందర్భాలలో. అప్పుడు దాన్ని తట్టుకొని నిలబడేటట్టు మన ఇంద్రియాలను మనం అలా తయారు చేసుకోవాలి. మరి సుఖాల మీదకి అని పోనీయద్దని ఇక్కడ మనకు పరమాత్మ చెప్తున్నారు మాస్టర్స్. ఇప్పుడు మాస్టర్స్ మనము అంటే ఇంతకు ముందు కొన్ని చూసినాం. కానీ మొన్న భీమవరం పోయినప్పుడు ఏమైందంటే ఇంట్లోకెళ్ళి వెళ్ళేటప్పుడు అసలు వర్షాలు లేవు. అసలు వర్షమే లేదు. అది ఎక్కడికెళ్ళి కరీంనగర్ దాటినాక చిన్నగా చినుకులు మొదలైనయి. ఆ చినుకులు మొదలైనయి అక్కడికెళ్ళి వరంగల్‌లో కూడా లేవు. అది ఏంటి మన భీమవరం ట్రైన్ ఎక్కేటప్పుడు కొన్ని చినుకులు మొదలైనయి. అది ఇగ ట్రైన్ ఎక్కినాం కదా! అది ఏంటి అంటే 5 గంటలకు 4:30 4, 4:30 లోపు అది భీమవరంలో దివుడన్నట్టు. మేము వెళ్ళిన వాళ్ళం. అయితే ఏమనుకున్నాం మనకు పడుకుంటే నిద్ర పడతదేమో అని అలారం పెట్టుకొని మరీ పడుకున్నాం. పడుకున్నాక ఆ ట్రైన్ ఎక్కడ ఆగిందో కూడా తెలవదు. అంటే అప్పటిదప్పుడు వర్షాలు ఎలా అంటే కుంభవృష్టి కొన్ని గంటల్లోనే వాతావరణం ఎలా అయిపోయిందంటే కుంభవృష్టి. మేమేం చేసినామంటే ప్రతిసారి ఏంటి అంటే అవి తినడానికి అవి పేపర్ అటుకులు తీసుకొని వెళ్ళేవాళ్ళము. ఎప్పుడు తీసుకపోయినా తినడం అయితలేదు. ఇక్కడ ఎక్కి అక్కడ దిగుతున్నాం, అక్కడ ఎక్కి ఇక్కడ దిగుతున్నాం. ఇది అవసరమా అని అక్కడ పెట్టేసి వెళ్ళినాం అన్నట్టు. వెళ్ళినప్పుడు అంటే కొన్ని ఏమైందంటే అది పట్టాల మీదకి నీరు రావడంతోని అక్కడ ఆపేసిండ్రు. ఆపేసినప్పుడు ఇగ పరిస్థితి ఎలా ఉన్నది? నీళ్ళ బాటిల్ అమ్మత్తలేవు. ఏమి అమ్మత్తలేవు. 12 గంటల ప్రయాణం, 24 గంటల ప్రయాణం లాగా అయిపోయింది. అక్కడ ఎట్లా? ఏం దొరకడం లేదు. ఆ పరిస్థితి అంటే మాకు ఏం అనుభవం నేర్చుకున్నామంటే, ఇప్పుడు పేపర్‌లల్లా, న్యూసులల్లా ఏంటి టీవీలల్లా అరే! అక్కడ వర్షాలు పడ్డాయి. ఆళ్ళకు ఆహార ఇబ్బందుల్లో ఉన్నారు. ఆళ్ళు హెలికాప్టర్ మీదకి ఆళ్ళ ఆహారాలు, నీరు అందిస్తున్నారని విన్నాము, చూసినాము. కానీ మేము స్వయంగా అనుభవించినాం. అంటే ఇలా అంటే మనకెప్పుడు ఏం జరుగుతుందో తెలవదు. అంటే మనం అలా తట్టుకునేటట్టు నిలబడాలి. ఇక్కడ ఇంద్రియాల సుఖాలకు మనము ఇక్కడ బానిసలు కావద్దు. అంటే అక్కడ ఏం లేదు. కొన్ని గంటల దాకా కనీసము నిజంగా అసలు ఎట్లా అంటే అది మాటల్లో చెప్పరాదది. ఇగ కొంచెం కొన్ని గంటల తర్వాత ఈ యొక్క గంట, 2 గంటల ట్రైన్ కదులుతది అనేటప్పుడు ఎవరు ఆయన పవన్ కళ్యాణ అతని పుట్టినరోజని వాళ్ళు ఫ్యాన్ చేంజ్ చేసిండ్రు. బిస్కెట్ ప్యాకెట్లు, అరటి పండ్లు, నీళ్ళ బాటలు తెచ్చి ఇచ్చిర్రు. కిటికీలకెళ్ళి అందిచ్చిర్రు. అలా ఉంది. అంటే రోజంతా ఫుడ్ లేక గడిపేసినాం కొంతమందిమి. అంటే ఏ టైంలో ఏం జరుగుతదో కూడా తెలీదు. అంటే మనము అట్లా ఉంటదన్నట్టు. అంటే అప్పుడు మనం తట్టుకునే శక్తి గాని, మన అంటే అన్నిటికి ఓర్చుకునే శక్తి గాని అని ఇక్కడ మనం నేర్చుకోవాలి. అంటే ప్రతిదీ ఏ విషయంలోనైనా గాని. ఇప్పుడు కొంచెంమంది ఏం చేస్తారంటే, నాకిక్కడ నేను కింద పడుకోను. నేను పరుపులో పడుకుంటే నాకు నిద్ర పడతది. నాకు కింద పడుకుంటే నిద్ర పట్టదు అంటారు. పడుకోవాలి. ప్రతిది అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు తటవర్తి సార్ కూడా మొన్న అది అటు కర్ణాటక వెళ్ళిండ్రట. అయితే అక్కడ ఏదో ఒక దూర ప్రదేశంలో అతడు అరేంజ్ చేసిండట ఒక క్లాసు. అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయట గానీ, ఆ రూమ్ కూడా ఇచ్చిండట స్పెషల్ రూమ్ గానీ, అందులో పడుకోవడానికి బల్ల గాని, బెడ్ గాని ఏం లేదట సార్‌కు. సారు మరి నేను వెళ్లి తీసుకొస్తా అంటే, "అంత దూరం పోయి ఏం తీసుకొస్తావు నాయనా? ఆ 2 కుర్చీలు తెచ్చి ఇక్కడ ఎయ్యి" అన్నప్పుడు,
ఆయన కుర్చీలు తెచ్చి అక్కడ పెడతారట. పెట్టి ఎంతసేపు కూర్చుంటారు, ఎన్ని గంటలని కూర్చుంటారు. సార్ కోపిక ఏరిపోక చెటా వేసుకొని కింద పడుకున్నాడట చక్రవర్తి రాఘవ సార్. అంటే మొన్నటి అనుభవం ఇది, మొన్నటి నెలల. అంటే ఎంత మహర్షి కావచ్చు, కాకపోతే ఆ సమయంలో పడుకోవాలి కింద. లేదు లేదు నాకు కావాలి, నాకు ఇప్పుడు ఇది ఉంటేనే సరే, నువ్వు ఎందుకు క్లాస్ పెట్టినావు అని అక్కడ. అది కాదు మనం నేర్చుకోవాల్సిందని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు అన్నట్టు. అంటే మనం ఎప్పుడు ఇంద్రియాల సుఖాల మీదకి పోనీయద్దు. మరి ఎక్కడికెక్కడికో పరుగులు తీసిన మనసును కూడా మనము ఎలా అంటే దాన్ని వెనుక తీసుకొచ్చుకొని మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అంటే దాన్ని ఆత్మలోనే స్థితమయ్యేటట్టు చెయ్యాలి అని ఇక్కడ మన పరమాత్మ చెప్తుండు. ఇక్కడ మరే ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి స్థితమయ్యేటట్టు చేసేదే ఇదే ఒక గొప్ప ఉపాయం. ఏమిటంటే ఇదే పత్రి గారు చెప్పిండు, బుద్ధుడు చెప్పిన ఆనాపానసతి ధ్యానం. మనం శ్వాస మీద ధ్యాస మరి ఇక్కడ అని అనుకుంటున్నాం మాస్టర్. మరి మనలో జరుగుతున్న శ్వాసను మనం ఏమో చేయాల్సిన అవసరం లేదు. ఏమో గట్టిగా ప్రయత్నాలు చేయాలి. కొంచెం మంది ఏం చేస్తారంటే నిటారుగా కూర్చోవాలి, మెడలు వంకర చేయొద్దు, అది చేయొద్దు అని చెప్తారు. కానీ అదే అవసరం లేదు. మనం సుఖంగా హాయిగా కూర్చొని సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఉంటే అది కేవలం మెల్లమెల్లగా అది మన ఆలోచనలన్నీ తగ్గిపోయి ఆలోచన రహిత స్థితికి వచ్చినప్పుడు మరి మనము శూన్య స్థితిలోకి వెళ్తాం మాస్టర్స్. మరి అయితే ఈ మనసు శ్వాసను గమనించడం మానేస్తే మరి ఎలా అంటే ఎక్కడికో పోయే ఆలోచనలన్నీ మరి ఆగిపోతాయి అన్నట్టు. మరి అట్లనే మరి ఎన్నిసార్లు మన మనసు ఆ ఆలోచనల వైపుకు, ప్రపంచ చిత్రాల వైపుకు వెళ్తే అన్నిసార్లు కూడా మనము మళ్ళీ ఆ మనసును తీసుకొచ్చి శ్వాస మీదకి మరల్చే ప్రయత్నం చేయాలి మాస్టర్స్. మరి అన్నిసార్లు అలా చేసినప్పుడు మరి అప్పుడు మనం శ్వాసనే గమనించినప్పుడు ఆలోచనలన్నీ ఆగిపోయి మరి శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడు మరి ఆత్మానుభూతి పొందుతాం మాస్టర్స్. మరి ఇలా ఇదే మనం చేయవలసిన సాధన, ధ్యాన సాధన, యోగ సాధన, ధ్యాన యోగ సాధన అని అంటున్నాను మాస్టర్స్. ఫలితంగా మనలోని అనవసర ప్రాపంచిక సాంసారిక ప్రవాహం ఆగిపోయి సాంసారిక భావ ప్రవాహం ఆగిపోతుంది. అంటే మనం ఎలాంటి ప్రయత్నం చేయకుండా మనకు ఆలోచనలన్నీ ఆగిపోయి మరి మనసు నశించుతుంది అన్నట్టు. అంటే మన మనసు నశించడం అంటే ఆలోచనలు ఏమి ఉండకుండా అది శూన్యస్థితికి వెళ్ళిపోతుంది అన్నట్టు. మరి ఆత్మ పదార్థం అన్నది అనుభూతికి వస్తుంది. అప్పుడే మన మనసు నశించినప్పుడు మరి ఆత్మ పదార్థం అనేది అనుభూతిలోకి వస్తుందని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్. మరి ఇక్కడ ఏమంటున్నాడు పరమాత్మ అంటే, ఆత్మైక్యం చెందిన యోగి సమస్త ప్రాణికోటి వల్ల సమదృష్టి వలన తనలో సర్వ భూతాలను సమస్త భూతాల్లో తను దర్శిస్తాడు. ధ్యాన సాధనలో పరిపూర్ణత సిద్ధించిన స్థితిలో ఒకానొక ధ్యాని మనోబుద్ధులను అధిగమించి ఆత్మతో ఏకత్వం యోగత్వం పొంది తాను ఆత్మే అవుతాడు. అంటే ఒకానొక ధ్యాన యోగి ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఆత్మే అవుతున్నాడు. అప్పుడు సమస్త చరాచర ప్రాణికోటిలో ఒకే అఖండ చైతన్యాన్ని దర్శించగలడు. నేను ఆత్మయే కానీ ఈ దేహం కాదు అని అనుభవంలో గ్రహించినప్పుడు సర్వత్ర ఆత్మ తప్ప ఇంకేమీ కనబడదు. మరి సమస్త నామ రూపాలలో పరమాత్మ ఆధారభూతంగా ఉంది. మరి ఆధారభూతంగా ఉంది అన్న సర్వాత్మ స్థితి అనుభవం అవుతుంది. సర్వాత్మ స్థితి అనుభవం అవుతుంది. తనను తాను దేహానికి పరిమితం చేసుకున్నంత వరకు ఈ స్థితి కలగదు. తనను తాను మరి దేహానికి పరిమితం చేసుకున్నంత వరకు ఈ స్థితి కలగదు. కనుక ధ్యాన సాధన ఎవరు తనను తాను ఆత్మగా తెలుసుకుంటారో వానికి ఆత్మ యొక్క సర్వ వ్యాపకత్వం అర్థమవుతుంది. అప్పుడు జగత్తులో ప్రతి దానిలోనూ ఆ చైతన్యాన్నే ఆత్మనే చూస్తాడు. తనకంటే భిన్నంగా ఏది లేదని తెలుస్తుంది. సర్వాత్మ సమంగా వ్యాపించి ఉన్న ఆత్మతత్వం అవగాహమై వానికి తనకు ఈ ప్రపంచానికి ఉన్న అభేద భావం
ఏకత్వం అర్థమవుతుంది. సమస్తంలో తనను తనలో సమస్ సమస్తాన్ని చూస్తాడు. సమస్తంలో తనలో సమస్తాన్ని చూస్తాడు. మాస్టర్స్ చూడండి ఇక్కడ. మరి ఇక్కడ ఏం చెప్తుండు పరమాత్మ అంటే, మనము ఇప్పుడు ఒక యోగి అంటే సమస్త కోటి పట్ల అంటే ఒక యోగి అయిన వారు అంటే ఒక యోగి అయిన వారు సమస్త ప్రాణికోటి వాళ్ళు పట్ల అంటే అది ఏ జీవైనా గాని వాళ్ళు ఎలా ఉంటారంటే సమదృష్టి భావనలో ఉంటారు. వాళ్ళకు వేరే భావన అనేదే ఉండదు. సమదృష్టి భావనలో ఉంటారు. ఇప్పుడు పత్రి గారిని చూడండి, సాయిబాబాని చూడండి. మరి సాయిబాబా కుక్కలకు ఆహారం ఇస్తాడు. ప్రతిదాన్ని ఎలా అంటే ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అంటే వాళ్ళు ఆత్మస్థితిలో ఉన్నారు. అంటే దానిలో ఉన్నది ఆత్మ, నాలో ఉన్నది ఆత్మ. నేను అది సమానమే అనే భావనలో వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రతి జీవిని వాళ్ళు సమానంగా చూస్తారు. పామును కూడా వాళ్ళు అంటే దాన్ని ఏమి కూడా అనరు. అంటే అది మనల్ని ఏం చేయదని వాళ్ళకి తెలుసు. అందుకోసమే వాళ్ళు అదేమి అనదని తెలుసు కాబట్టి వాళ్ళు ప్రతి దాంతో స్నేహ భావంతో మేలుకుంటారు. అంటే సర్వజీవుల్లో నేనున్నాను అని పరమాత్మ చెప్తున్నాడు. కానీ మనము మాత్రము దాన్ని మరి ఏంటంటే ఆచరణలో పెట్టడం లేదు. ఇక్కడ మరి ధ్యాన సాధనలో పరిపూర్ణత సిద్ధించిన వారికే ఇది సాధ్యం. మరి ఎవరికంటే ఇప్పుడు మనం పత్రి గారిని చూసినాం స్వయంగా, మళ్ళీ మన సాయిబాబాని చూసినాం. ఇప్పుడు ఎవరైనా గాని రమణ మహర్షి గాని, ఇంకెవరైనా గాని అంటే అలా ఉన్నప్పుడు ఒక యోగులు అలా వెళ్ళినప్పుడు అంటే ఏంటి క్రూర మృగాలైనా గాని వాళ్ళ పక్కనొచ్చి కూర్చుంటారట. అంటే వాటికి తెలిసిపోతదన్నట్టు. మనిషి స్వభావం ఎలా ఉంటదో అని వాటికి తెలిసిపోతాడు. అంటే వాళ్ళు ఎలా అవి ఎలా ఉంటాయంటే జంతువులు ప్రకృతి సిద్ధంగా ఉంటాయి. అంటే ప్రకృతి మమేకమై ఉంటాయి. ప్రకృతి సిద్ధంగా ఉంటాయి కాబట్టి ఆ జంతువులకు అంటే మన భావాలు తెలుసుకునే శక్తి ఉంటదట మాస్టర్స్. ఇప్పుడు కుక్కలే గాని ఏవైనా గాని అవి మన భావాలను తెలుసుకుంటాయట జంతువులే గాని. అంటే వీళ్ళ స్వభావం ఎలా ఉందనుకొని అవి మన ముఖంలోకి, కళ్ళల్లోకి చూసి మరి అవి తెలుసుకొని మనం దూరంగా ఉండే ప్రయత్నం చేస్తాయట. అంటే ఇప్పుడు మనము ఒకవేళ దానికి హాని తలపెట్టే వ్యక్తి కనిపించిందనుకో, అది అంటే దాని రక్షణ కోసము అది ముందు జాగ్రత్త పడతదన్నట్టు. అంటే మనల్ని భయపెడితే పారిపోతారన్న దా ముందు జాగ్రత్త పెడతది గానీ, ఏ పాము కూడా ఎవరికీ హాని చేయదట మాస్టర్. అంటే మనము దానికి హాని చేస్తామన్న భయంతోని అది బుసకొడుతూ మనల్ని భయపట్టిస్తదట మాస్టర్. ప్రతిది ఏదైనా గాని. అంటే అలా ఇప్పుడు మన ధ్యానం జేసినప్పుడు, మనం ఆత్మస్థితిలో ఉన్నప్పుడు, మరి ఆ క్రూర మృగాలైనా, ఏవైనా గాని, మనకు స్నేహ భావనతో మన పక్కనొచ్చి కూర్చుంటాయట గాని, మనకు ఏమాత్రం చిన్న హాని కూడా చేయయట మాస్టర్స్. అట్లాంటి మహర్షులు మునుపు మరి ధ్యాన సాధన అడవుల్లో చేసిండ్రు గాని, ఇండ్లల్లో చేయలేరు గదా మాస్టర్స్. మరి అలా ఇక్కడ మనం తెలుసుకోవాలంటే ఒకానొక ధ్యాని మనోబుద్ధులు అంటే అధిగమించినప్పుడు ఏకత్వం ఉంటుంది. మరి మన ఏకత్వం ఎలా రావాలి అంటే యోగత్వం పొందినప్పుడే మనం ఆత్మ అని అనుకున్నప్పుడే అది సాధ్యమైతుంది. మరి ధ్యాన యోగి ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఆత్మయే అవుతాడు అంటుండు. అంటే ప్రతి సమస్త చరాచర ప్రాణికోటిలో మరి ఎలా అంటే పరమాత్మని చూడగలిగే స్థితి ఉన్నప్పుడే వాళ్ళు మేలుకోగలుగుతారు. అంటే ఇంత అఖండమైన చైతన్యాన్ని దర్శించగలుగుతారు. మరి ఎలా అంటే నేను ఆత్మనే, మరి ఇది దేహం కాదు అన్న స్థితిలో ఉన్నప్పుడు ఇలా జరుగుతది. మరి ఆ స్థితికి రావాలంటే ఎంతో సాధన చేయాల. పత్రి గారిలాగా, ఇప్పుడు సాయిబాబా లాగా. సాయిబాబా అయినా గాని అతడు ఎప్పుడు కుక్కలు అంటే కుక్కలకు ఆహారం పెడితే నాకు పెట్టినట్టే అంటాడు. ఒక కుక్కకు ఆహారం పెడితే నాకు పెట్టినట్టు అంటాడు. అంటే మనము సాయిబాబా చరిత్రలో చదివినప్పుడు అంటే కొంతమంది ఏం చేస్తారంటే బాబాకు పెడితేనే అంటే చెప్పినప్పుడు ఇంటరు. ఈ ప్రతి జీవిలో పరమాత్మ ఉన్నాడు అని చెప్తాడంట వినుడు మాత్రమే. కానీ మరి దానికి పెట్టేట సమయానికి దాన్ని కొట్టడం చేస్తాడు. అంటే ఇట్లా పరీక్షించిండట ఎవరు? సాయిబాబా. అలా ఒక భక్తురాలు ఏం చేసిందట బాబాకు బాబా కోసము అవేంటి ఏమో ఆహారం తయారు చేసేటప్పుడు అయితే కుక్క రూపంలో వెళ్తాడట ఇంట్లోకి. ఇంట్లోకి పోయే వరకల్లా అదే పొయ్యిలో ఉన్న కట్టె పట్టి దాన్ని కొడతదట. కొట్టి తరిమేస్తదట. ఏసి ఆమె ఎంతో భక్తితోని, ఎంతో ప్రేమ కొద్దీ
ఆ బాబా నీకు తీసుకొచ్చిన తినండి అని ఇచ్చినప్పుడు, నీ ఇంటికి నేనొస్తే నన్ను కొట్టి తరిమేసి, ఇప్పుడేమో తిను బాబా అని తెచ్చినవా అని అంటాడట బాబా. అన్నప్పుడు, బాబా మీరెప్పుడొచ్చిండ్రు మీరు? అసలు పొద్దుటి నుంచి మీరు మా ఇంటికి రాలేరు గదా! అంటే నేనేం జెప్పినా నీకు? సర్వజీవుల్లో నేనున్నా. చరాచర మరి జీవకోటిలో నేనున్నా అని చెప్పినప్పుడు, మరి నేనచ్చిన నీకు కుక్క రూపంలో వచ్చినప్పుడు నువ్వు నన్ను కొట్టి తరిమేసినవా లేదా అని అడిగినప్పుడు, అప్పుడు ఆమె ఆ క్షమాపణ చెప్పి, అవును బాబా! నేను ఇక నుంచి అంటే అన్ని జీవుల్లో నిన్నే చూసుకుంటా అని ఆమెలో మార్పు చెందుతదట. అంటే అట్లా మాస్టర్స్. అంటే అక్కడ చెప్పిన చెప్పుడు వినుడు వరకే. కానీ ఆచరణ లేదు గాబట్టి, మరి ఇలా మనం ఉంటున్నాం. అందుకోసమే మనం ఎంతో ఆచరణలోకి తెచ్చుకోవాలని ఇక్కడ మనకు పరమాత్మ మనకు వివరిస్తున్నాడు మాస్టర్స్. అంటే నేను ఆత్మనే, తాను ఆత్మనే అన్న స్థితిలో ఉండాలి. అంటే నేను ఈ శరీరం కాదు, ఈ దేహం కాదు, నేను ఆత్మను అన్న మన స్థితిలో ఉండాలి. అంటే ఆ భావన గ్రహించినప్పుడే సర్వత్రా మరి ఆత్మ అనే ఇంకేమి కనబడదు. మనము అలాంటి భావంలో ఉన్నప్పుడు మరి మనకి ఇంకేమి కనబడదు. తర్వాత అంటే మొత్తం ఆత్మ స్థితిలో అంతా ఆత్మమయం. అంటే వేరే తేడానే కనిపియదు మన కండ్లకని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్స్. అంటే సమస్త నామరూపాల్లో పరమాత్మ ఆధారభూతంగా ఉంది. సమస్త నామరూపంలో నామరూపం అంటే కుక్క, మేక, పిల్లి, పాము, తేలు అన్ని అనుకోండి. అన్ని రూపాల్లో మరి ఎలా అంటే ఆధారభూతంగా ఉంది అంటుండు. ఆ పరమాత్మ ఆధారభూతంగా సర్వాత్మ స్థితి అనుభవం అవుతుంది. మరి తనకు తానుగా దేహానికి పరిమితం చేసుకున్నంత వరకు ఈ స్థితి కలగదు అంటుండు. మరి తనను తాను దేహానికి పరిమితం. మరి ఇలాంటి స్థితి కలగదు అంటుండు. అంటే ధ్యాన సాధనలో ధ్యాన సాధనలో ఎవరు తనను తాను ఆత్మగా తెలుసుకుంటారో వారికే సర్వ వ్యాపకత్వం అర్థమవుతుంది అంటుంది. అంటే ధ్యాన సాధనలో ఎవరైతే అంటే ఆత్మ యొక్క దాన్ని తెలుసుకుంటారో వాళ్ళే సర్వవ్యాప్తం అవుతారని ఇక్కడ. మరి అప్పుడు జగత్తులోని ప్రతి దానిలో ఆ చైతన్యమే కనబడుతుంది అంటుంది. అంటే ప్రతి దానిలో పరమాత్మ స్వరూపాన్ని చూడగలుగుతారు. ఆ చైతన్యమే మరి కనబడుతుంది. ఆత్మనే చూస్తారని ఇక్కడ మనకు పరమాత్మ చెప్తున్నాడు. అంటే హ్మ్, నాకు భిన్నంగా ఇక్కడ ఏది లేదు. అంతా సమానమే అన్న స్థితిలో మరి ఆ చైతన్యాన్నే, ఆత్మనే చూస్తారని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏది భిన్నంగా లేదు అని ఇక్కడ మనము అలా తయారు కావాలి మాస్టర్స్. అంటే ఇక్కడ సమాంగా వ్యాపించి ఉన్న ఆత్మతత్వం మరి తనకు ఈ ప్రపంచానికి ఉన్న అభేద భావం ఏకత్వం అవుతుంది అంటుండు. అంటే మనము అంతరంలో అంటే లోపల మనకు అంటే మనం బయటికి మాట్లాడడం గాదు. అంటే లోపల నుంచి ఉన్నోళ్ళు మాటలు మాట్లాడరు. అంటే మనం ఆత్మస్థితిలో ఉన్నోళ్ళు మాట్లాడరు. అంటే ఆళ్ళెలా ఎప్పుడంటే ఆళ్ళెప్పుడు ఎంతో ఇట్లా ఆనందమయంలో ఉన్నట్టు ఎంతో ఓర్పుగా ఉంటారు. అంటే లోపల అంతర్ముఖంలో ఎంతో శాంతిగా ఉంటూ ఆత్మజంలో బయట అందరితోని ఏకత్వం అంటే ఏకత్వంలో ఉంటారు. అంటే ప్రేమగా ఉంటారన్నట్టు. అలా ఉండడమే ఇక్కడ అర్థమవుతుంది అంటున్నాడు. సమస్తంలో తనను అంటే అంతటా సమస్తంలో తనలో అందరిని చూసుకుంటాడు అని అంటుండు. అంటే మరి ఆ స్థితికి రావాలంటే మనం ఎంత సాధన చేయాలో మరి మనకిక్కడ వివరించిండు మాస్టర్స్. అందుకే మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని, ఆహార విషయాలు కూడా మంచిగా పాటిస్తూ, ఆహార విషయంలో కఠినమైన పాటన మనం కఠినమైన నిర్ణయంతోనుండాలి మాస్టర్స్. అంటే ఈ ఒక్క రోజే గదా! ఈ ఒక్క ఫంక్షన్‌లో తింటే ఏంటి? అన్న భావనలో మనం ఉండకూడదు మాస్టర్స్. ఇప్పుడు ఏంటి మాంసాహారమే కాదు. వెల్లుల్లి తిన్నా గాని అది మాంసాహారం కిందకే వస్తదట మాస్టర్స్. అందుకోసమే చాలా మంది ఆహ్, అంటే చూస్తున్నాము ఇప్పుడు హ్మ్. ఆలయాల కాడికి వెళ్ళినప్పుడు గాని, ఇలా వినాయకుని భోజనాలకు వెళ్ళినప్పుడు గాని, తినడం చేయకూడదు మాస్టర్స్. ఎందుకంటే, మనం ఇంత సాధన చేసినప్పుడు కొంచెం మనం ఓర్పుతోని ఉంటే, ఇప్పుడు మన బాబాయినే అంటాడు, "నీకేం గావాలి? తినడానికి ఒక రొట్టె ఉంటే సరిపోదా?" అని మనము బాబాలో కూడా చూసాము. మరి మన పత్రి గారు కూడా అంటాడు. ఇప్పుడు మన తటవర్తి సార్ కూడా అంటాడు. "ఏంటి ఒక రొట్టె ఆవకాయ ముక్కుంటే సరిపోదా తినడానికి? బ్రతకడానికి అంతకంటే ఎక్కువ కావాలనా?" అని. మరి అందుకోసమే మనము ఆహార విషయంలో మాత్రము చాలా కఠినంగా మనము నిర్ణయం తీసుకోవాలి మాస్టర్స్. మరి అక్కడ ఇక్కడ తినుడు బంద్ చేయాలా మాస్టర్స్ ఎవరైనా గాని. అంటే మన హ్మ్.
సాధన మొత్తము అది జీరో అవుతుందట మాస్టర్స్. అది వెల్లుల్లి ప్రభావం వల్ల. మాస్టర్స్ ఇక్కడ ఏమంటున్నాడు, అన్ని ప్రాణుల్లో తనలోని అన్ని ప్రాణులను చూసే వాడి మీద నా నా దృష్టి వాని దృష్టి ఉంటాయి అంటుంది. మరి ఈ శ్లోకంలో మొదటి పదం మం మాయి అన్న పదాలు అసలు అర్థాల కోసం ఎవరికి వారు తమకు తాముగా అన్వయించుకోవాలి. రెండవ పదంలో అహంను శ్రీ వేదవ్యాసునికి లేక శ్రీకృష్ణులు అన్వయించి అర్థం చేసుకోవాలి. ధ్యాన సాధనలో పరిపూర్ణత సాధించిన స్థితిలో ఒకానొక ధ్యాని తన మనోబుద్ధులను అతిక్రమించి ఆత్మతో ఏకత్వం పొందుతాడు. అంటే ధ్యాన యోగికి సమస్త చరాచర ప్రాణికోటిలో ఒకే ఆత్మ తప్ప ఇంకేమీ కనబడదు. ఆత్మ యొక్క సర్వ వ్యాపకత్వం అర్థమై తనకంటూ భిన్నంగా ఏది లేదని తెలుస్తుంది. ఈ విధంగా సమస్తంలో తనలో సమస్తం చూడగలడు. ఒకటే మట్టితో రకరకాల కుండలు తయారు చేసిన అన్నింటిలోనూ ఉన్న మట్టి ఒకటే కదా. మరి ఆభరణాలు వేరైనా బంగారం ఒకటే కదా. కనుక ఎవరికి ఎవరు వేరు వేరు కారు. అంతా ఒకటే ఆత్మ పదార్థం. దాన్ని తెలుసుకోవడానికే ధ్యానం చేయాలి, ధ్యాన సాధన చేయాలి, ధ్యాన యోగి కావాలి. మరి ఒకనొక ఆ యోగి అయి తనలో సర్వాన్ని సమస్తంలో తనను చూడగలిగినప్పుడు తనకంటే అతడు వేరు కాదు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. మాస్టర్స్ ఇక్కడ చూడండి మనకి ఎంత మంచిగా వివరించిందంటే ఇక్కడ ఇప్పుడు మరి కృష్ణుడు గాని ఇప్పుడు వేదవ్యాసుల ద్వారా మనకి అందింది. అంటే ధ్యాన సాధనలో పరిపూర్ణత సాధించిన స్థితిలో అంటుంది. మనం ధ్యానం చేసినప్పుడు పరిపూర్ణ సాధించిన స్థితిలోనే మరి ఒకానొక ధ్యాని తన మనోబుద్ధులను అంటే మన మనసు బుద్ధులను అధిగమించి మరి ఆత్మతో ఏకత్వం పొందుతాడు అంటుంది. మరి మన మనస్సును బుద్ధిని అధిగమించి అప్పుడే ఇక్కడ మనము ఆత్మతో ఏకత్వం పొందగలుగుతాం. ఏకత్వం అంటే అందరిలో ఉన్నది ఆత్మ, నాలో ఉన్నది ఆత్మ. అంటే ఇక్కడ భేదం అంటూ లేదు, వేరంటూ లేదు, దేనికి భిన్నంగా ఏమీ లేదు, అంతా ఒకటే అన్న భావనలో ఉంటారని ఇక్కడ మనకు పరమాత్మ చెప్తున్నారు మాస్టర్స్. మరి ఇక్కడ ధ్యాన యోగి సమస్త చరాచర అంటే ఇంకేమి కనబడగలకు. ఏదంటే ఆత్మ స్వరూపమే కనబడుతుంది, ఆ ఆత్మ చైతన్యమే కనబడుతుంది, కానీ వారికి ఏది కూడా కనబడదు మాస్టర్స్ అని ఇక్కడ మనకు పరమాత్మ తెలియజేస్తుండు. మరి ఇక్కడ తనకంటే భిన్నంగా ఏమీ లేదు అంటుండు. అంటే నేను ఒకటే అన్న భావనలో ఉంటారు. అంటే భిన్నంగా ఇక్కడ ఏం లేదు, నేను ఆత్మనే, తాను ఆత్మనే, ఇక్కడ వేరేది అంటూ లేదు కదా, భిన్నంగా అంటే ఏం లేదు కదా అన్న భావనలో ఉంటారు మాస్టర్స్. అంటే మరి ఇక్కడ మరి సమస్తంలో తనలో సమస్తం చూడాలి అని చెప్తున్నాడు. అంటే మరి సమస్తంలో ఉన్నది కూడా ఒకటే ఇప్పుడు మనము పరమాత్మ పూర్ణాత్మ నుంచి విడిపడిన మరి ఇక్కడ అంశాత్మలమే కదా మాస్టర్స్. మరి ఇవన్నీ ఒక దాంట్లోకెళ్ళే మనం విడిపడి చిన్నగా అంటే ఇక్కడికి వచ్చినాం కాబట్టి మరి అంతా ఒకటే చైతన్యం కదా అని మనము ఆ భావనలోకి రావాలి మాస్టర్స్. అంటే ఇక్కడ మళ్ళీ ఉదాహరణకి ఎలా ఇచ్చిందంటే ఇప్పుడు మట్టి ఉన్నది, మట్టి ముద్ద అంతా కుమ్మరి వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని మొత్తం కిందికి మీదికి అంతా ముద్దలాగా చేస్తారు. చేసి మరి ఆ ముద్దను అట్లనే ఉంచుతుంది. ఏంటిది, మట్టి ముద్ద ఒకటే ముద్దగా ఉంటది. అది ఇంత ముద్దగా అక్కడ ఒక కాడనే ఉంటది. కానీ అందులోంచి కొంచెం కొంచెం మట్టి తీసుకుంటా ఒక్కొక్క రకమైన ఒక కుండలాగా, ఒక పూజలాగా, ఏమో రకరకాలుగా వాళ్ళు చేస్తారు. మరి చేసినప్పుడు అక్కడ ఈ కుండలో ఉన్న మట్టి ఇంకోటి ఏంటి, ఇంకేం చేస్తారు, కుండలు చేస్తారు, అవేంటి రంజన్లు వేస్తారు, ఇప్పుడు గ్లాసులు, మట్టి గిన్నెలు, పెంకులు అన్ని కూడా వేస్తుండ్రు. మరి ఇందులో ఉన్న మట్టి అందులో ఉన్న మట్టి ఒకటే కదా మాస్టర్, అందులో వేరు అన్నట్టు లేదు కదా. ఇది అని ఇప్పుడు మనకు అట్లా చెప్పాడు. అంటే మట్టి ఒకటైనా ఇక్కడ ఆకారాలు వేరు, అంటే రకరకాలు ఎన్నో వస్తువులు చేస్తారు. అంటే మరి అందులో ఉన్న మట్టి అంతా ఒకటే రకం కదా. ఎన్నో రకాల కుండలు చేస్తారు, పూజలు చేస్తారు, గ్లాసులు చేస్తుండ్రు, ఎన్నో రకాల చేస్తుండ్రు. కానీ అదంతా మట్టి ఒకటే. ఒక మట్టి ముద్ద మొత్తం ముద్దలకెళ్ళి కొంచెం కొంచెం తీసుకుంటా రకరకాలు ఎలా అయితే చేస్తుండ్రో మనం కూడా పూర్ణాత్మ నుంచి విడివడ వచ్చిన
మరి మనము అంటే అంతా ఒకటే అని తెలుసుకోవాలని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్స్. ఇప్పుడు బంగారం ఉంది. బంగారం ఒకటే. కాకపోతే నగలెన్నో రకాలుంటాయి. నెక్లెస్ అనా, మా ఇంకో చైనానా, లాంగ్ చైనానా, కమ్మలనా ఏవో ఏవో రకరకాలుగా వాటికి పేర్లు పెడతారు. ఎలా అంటే వాళ్ళు ఆకారాన్ని బట్టి పేర్లు పెడతారు. ఇప్పుడు అంతే. ఇప్పుడు ఆత్మ ఒకటే. కానీ ఇప్పుడు ఈ దేహం ఆకారం కాబట్టి నా పేరు లత, ఇంకోళ్ళ పేరు పల్లవి అలా అలా అంతే గాని ఇక్కడ ఆత్మ అంతా ఒకటే అని మనకిక్కడ పరమాత్మ చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఆభరణాలు వేరైనా బంగారం ఒకటే అంటుండు. ఎన్నో రకాల ఆభరణాలు ఉన్నా గాని మరి అందులో ఉన్న బంగారం ఒకటే. మరి అన్ని రకాలు ఒకటి నెక్లెస్, ఒకటి నాను లేకపోతే ఇంక పెద్ద గొలుసు, లాంగ్ చైన్ ఇంకేంటో ఏంటో తీసుకొచ్చి మరి అవన్నిటిని కరిగించి ముద్దేస్తే అదేమైతది? ఒకటే ముద్ద మారిపోతది. ఒక ముద్ద బంగారం అయిపోతది గదా! మరి అదే విధంగా ఆకారాలు వేరైనా ఆత్మ ఒకటే అని మనం ఇక్కడ తెలుసుకోవాలి మాస్టర్స్. మరి కనుక ఎవరు వేరు కాదు అంటుండు. అంటే ఎవరికి ఎవరు ఇక్కడ వేరు కాదు. అంతా ఒక్కటే ఆత్మ పదార్థం అని తెలుసుకోవాలి. మరి ఇలా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యాన సాధన చేయాలి. ధ్యాన యోగి కావాలి. మరి మాస్టర్స్ ఇక్కడ ఒకానొక ఆ యోగి మరి యోగి అయి తనలో సర్వాన్ని సమస్తంలో తాను చూడగలిగినప్పుడు తనకంటే అతను వేరు కాదు అని అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడ ఏమంటుండంటే మాస్టర్ ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటుండంటే తనలోని అన్ని ప్రాణులను చూసే వాని మీద నా దృష్టి ఉంటుంది అంటుండు. అంటే సర్వజీవులలో సర్వజీవులను తనుగా ఆత్మ స్వరూపంగా చూసే వాడి మీద నా దృష్టి, వాడే నాకు ఇష్టుడు అని చెప్తున్నాడు మాస్టర్స్. అంటే పరమాత్మకి ఏంటంటే సకల జీవులను సమానంగా చూసిన వాళ్ళ మీదనే ఇష్టమని ఇక్కడ నా దృష్టి నాకు ఇష్టుడు అని ఇక్కడ చెప్తున్నాడు మాస్టర్స్. అంటే మనము పరమాత్మకు ఇష్టులు కావాలి అంటే ఇక్కడ భేదాలు వదలాలి. మరి మనమంతా ఆత్మ స్వరూపులమే. మనము మనసులం వేరైనా, ఆకారాలు వేరైనా మనలో ఉన్న ఆత్మ ఒకటే అని తెలుసుకోవడానికే మనకింత వివరణ ఇచ్చిండు మాస్టర్స్. నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మాస్టర్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మన లతా మేడం ఏమైనా డౌట్లు ఉంటే అడగచ్చు. ఇంకేమన్నా అనుభవాలు చెప్పాలనుకున్న వాళ్ళు చెప్పండి. మాట్లాడండి మాస్టర్స్. మాట్లాడితేనే సజ్జన సాంగత్యం. నమస్కారం మేడం. వీడియో ఆన్ చేసుకోండి అందరూ. నమస్కారం మేడం. నమస్కారం మేడం. ఎందుకు ఈ రోజు క్లాస్ తొందరగా ముగించేసిరు? క్లాస్ తొందరగా ముగించేసిరు, టైం అవ్వలేదు ఇంకా. కాలేదు. ఈ రోజు కొంచెం తక్కువనే చెప్పుకుందాం, మళ్ళీసారి ఎక్కువ చెప్పుకుందాం మళ్ళా వారంలో. ఓకే మ్యామ్, చాలా బాగుంది మేడం. భగవద్గీత గాని, సార్ రాసిన భగవద్గీత గాని నేను ఇంకా చదవలేదు. మీ ద్వారా వినడం అయితే నాకు కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. మీకు వినిపిస్తున్నా నాకు అదృష్టం అనుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే బద్ధకంగా ఉండి చదవలేక మీరు చదువుతా ఉంటే వింటున్నా, అదే అదృష్టం. ఇంకా చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.